ప్రియులారా, యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు. చాలాసార్లు మనము తీర్పు తీరుస్తాం ఇతరులకి, లేకపోతే మనము తీర్పు తీర్చబడతాం. అది ఎందుకు? అలా కాదు కదా. మరి బైబిల్లో ఏం రాసి ఉందో తెలుసుకుందాం. మత్తయి 7:1, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడుడు. ఎంత చక్కగా ఉంది. మనం ఏదైతే తీర్పు ఇతరులకు ఇస్తామో ఆ తీర్పు మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాక్యము రెండంచుల గల ఖడ్గం. ఆ ఖడ్గం నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. నేను చాలాసార్లు చూసినాను, చాలాసార్లు విన్నాను. మరి దైవ సేవకులు ఏమంటారంటే, ఆ బ్లౌజులు చూడు ఎలా వేసుకున్నారు, ఆ బట్టలు చూడు ఎలా వేసుకున్నారు. మీరు ఆ బ్లౌజుల మీద ఫోకస్ అయి ఉన్నారు, ఆ బట్టల మీద ఫోకస్ అయి ఉన్నారు, స్త్రీల మీద ఫోకస్ అయి ఉన్నారు. మరి మీరు వాక్యం ఏం చెప్తున్నారు? వాక్యం చెప్పండి. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. వాక్యం ద్వారా దేవుడే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మార్చుకుంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.